శ్రీరామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ పరమ ప్రఖ్యాతి వహించినటువంటి కాండ. ఎటువంటి ఆపదలు కలిగినప్పటికీ, ఎటువంటి క్లిష్ట సమయం ఏర్పడినప్పటికీ కూడా ఆ పరిస్థితిని అధిగమించాలి అనుకున్న వాళ్ళు పారాయణ చేసేటటువంటి కాండ సుందరకాండ. అలాగే ఉపాసన విషయమై అనేకమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగిన వారు చదివేటటువంటి కాండ సుందరకాండ. కేవలం పారాయణ చేసినంత మాత్రం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగినటువంటి కాండ సుందరకాండ. అసలు జాతకంలో మృత్యువు తరువుకొచ్చేస్తుంటే, ఏదో ప్రమాదం జరిగి అపమృత్యువు ఏర్పడవలసినటువంటి పరిస్థితిలో కూడా సుందరకాండ పారాయణ చేసిన, సుందరకాండ చదువుకున్న, సుందరకాండ విన్న తప్పకుండా అంత గొప్ప మృత్యువు కూడా తొలగిపోతుంది అనేటటువంటిది అనేక సందర్భాల్లో నిరూపణం చేసినటువంటి కాండ సుందరకాండ. అందుకే లోకంలో విజ్ఞులైనటువంటి వారు ఒక మాట చెప్తారు. అసలు వాంగ్మయంలో అత్యంత శక్తివంతమైనటువంటివి ఏవైనా ఉంటే రెండిటినీ చెప్తారు. ఒకటి సుందరకాండ, రెండు సౌందర్యలహరి. ఈ రెండిటి తర్వాతే ఏదైనా ఉంటుందేమో కానీ ఈ రెండిటి కన్నా కూడా ఇంకా శక్తివంతమైనటువంటిది, చదివినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత ఎనలేని ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది వేరొకటి ఉంటుంది అని అభిజ్ఞులైనటువంటి వారు ప్రతిపాదన చెయ్యలేదు. అంత శక్తివంతమైనటువంటి వాంగ్మయంతో, అటువంటి శ్లోకాలతో, మంత్రపూరితమైనటువంటి బీజాక్షరములతో కూడుకున్నటువంటి కాండ సుందరకాండ. శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి రచన చేసినప్పుడు కాండలకి నిర్ణయం చేసి కాండల పేర్లు పెట్టేటప్పుడు ఒక మాట ప్రస్తావన చేశారు. ఇతర కవులు కావ్యాల్ని రచన చేసేటప్పుడు పేరు ఎలా పెట్టాలి అనేటటువంటి దాన్ని మార్గదర్శనం చేయడానికి వీలుగా నేను ఈ కాండలకి పేరుంచుతున్నాను అన్నారు. ఆయన ఎక్కడా ప్రథమకాండ, ద్వితీయకాండ, తృతీయకాండ అలా అనలేదు. అలా అనకుండా మొట్టమొదటి కాండని బాలకాండ అన్నారు, రెండవ కాండని అయోధ్యకాండ అన్నారు. బాలకాండ అని మొదటి కాండ అనడానికి కారణం, ఒకవేళ రామచంద్రమూర్తి యొక్క బాల్యాన్ని వర్ణించినదైతే తరువాతి కాండ అయోధ్యకాండ కాకూడదు. ఎందుకంటే వయస్సుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నది నిజమైతే రామాయణ నాయకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క బాల్యము, యవ్వనము ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ కావ్యాన్ని విభాగం చేసినట్టుంటే అప్పుడు బాలకాండ తర్వాత రావలసినటువంటి కాండ తరుణకాండ. ఎందుకంటే ఆయన యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భాన్ని ఆవిష్కరిస్తుంది కాబట్టి. కానీ మహర్షి బాలకాండ తర్వాత తరుణకాండ అని చెప్పలేదు, అయోధ్యకాండ అన్నారు. పోనీ ఏదో అది ఒక రాజ్యంలోనే జరిగింది. అయోధ్యానగరంలోనే రామచంద్రమూర్తి పుట్టాడు, అయోధ్యానగరంలోనే విద్యాభ్యాసం చేశాడు, అయోధ్యానగరంలోనే ఆయన బాల్యం గడిచింది. అందుకని ఇక మళ్ళీ అయోధ్య అనవలసిన అవసరం లేకుండా బాలకాండ అని రెండవ కాండ అయోధ్యకాండ అన్నారు. అంటే సరే, ఆయన ఏ ప్రదేశంలో ఉన్నారు అన్నదాన్ని బట్టి కాండల పేరు నిర్ణయం చేశారు అని అనుకున్నాం అనుకోండి. అది ఎక్కడ వరకు బాగుంటుంది అంటే, కేవలంగా అయోధ్యలో ఉన్నంతకాలం అయోధ్యకాండ, అరణ్యంలోకి వెడితే అరణ్యకాండ, కిష్కింధకి వెడితే కిష్కింధకాండ. మరి తరువాతి కాండ సుందరకాండ ఎందుకైంది? అది సుందరకాండ కాకూడదు. అప్పుడు అది యుద్ధకాండతో కలిపి లంకాకాండ కావాలి. ఎందుకంటే లంకాపట్టణంలో రామచంద్రమూర్తి ఉన్నారు కాబట్టి. కానీ అక్కడ చివర ఉన్నటువంటి రెండు కాండలు ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి ఆ పేర్లు ఉంచబడలేదు. అంటే మహర్షి ఉద్దేశ్యం అయోధ్యకాండ అన్నది ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి, రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నారు అన్నదాన్ని బట్టి నిర్ణయం చెయ్యాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదు. ఆ కాండల పేర్లు పెట్టడంలోనే ఏదో రహస్యాన్ని దాస్తున్నారు. అందుకే మిగిలిన కవులకందరికీ కూడా నేను మార్గనిర్దేశనం చేస్తున్నాను. ఏ కాండకి ఏ పేరు ఎలా పెట్టాలి అన్నది రామాయణంలో కాండల యొక్క పేర్లు ఉంచడంలో నేను ఆవిష్కరించాను అన్నారు. ఇది ఇతరులైనటువంటి కవులు తరువాతి కాలంలో వాంగ్మయాన్ని ఇచ్చినప్పుడు ఆదర్శంగా తీసుకుని పేర్లు ఎలా ఉంచాలో నేర్చుకుంటారు అన్నారు.
ఏమిటి మహర్షి యొక్క మనస్సులోని మాట? ఎందుచేతనంటే మీరు ఎలా అన్వయం చేసినా సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన హృదయం ఏమిటి అన్నది ఆవిష్కరించడం కష్టం అవుతుంటుంది. నిజానికి ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే బాలకాండ అని ఎందుకన్నారంటే, ఒక వ్యక్తి బాలుడిగా ఉన్నప్పుడు చేసేటటువంటి పని గురువుగారి దగ్గర కూర్చుంటాడు. గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారు చెప్పినటువంటి శాస్త్రాన్నంతటినీ కూడా అభ్యాసం చేసి వేదము పరమ ప్రమాణము అనేటటువంటి నిర్ణయాన్ని పొంది ఆ వేదంలో చెప్పబడినటువంటి మంత్రములను అనుష్ఠించినటువంటి కారణం చేత ఎలా సర్వతోముఖంగా క్షేమాన్ని, భద్రతని, ఐహిక ఆముష్మిక సుఖములను పొందవచ్చో నిర్ణయం చేసుకుంటాడు. చేసుకొని మనసులో దాని మీద తిరుగులేనటువంటి విశ్వాసాన్ని పొందుతాడు. అలా గురువుగారి దగ్గర కూర్చుని నేర్చుకున్నటువంటి కారణం చేత శాస్త్రం మీద విశేషమైనటువంటి విశ్వాసమును పొందడానికి యోగ్యమైనటువంటి అవస్థ వర్ణింపబడినటువంటి కాండ కాబట్టి బాలకాండ. అది కేవలం రాముడి బాల్యం కాదు, ఎవరి బాల్యమైనా అలాగే గడుస్తుంది. సనాతన ధర్మంలో ఒక వ్యక్తి పరిఢవిల్లేటటువంటి క్రమం ఎలా ఉంటుంది అన్నది రామాయణంలో నిర్దేశించారు. ఎందుకని అంటే శ్రీరామాయణం వేదోపబృంహణం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పారు. వేదమే శ్రీరామాయణంగా భూమి మీద నడయాడింది. అయినప్పుడు వేదము యొక్క హృదయం ఎలా ఉంటుందో రామాయణంలో కాండల యొక్క నిర్ణయం కూడా అలాగే జరగాలి. ఒక వ్యక్తి బాల్యంలో గురువుగారిని ఆశ్రయించి శాస్త్రమునందు శ్రద్ధ పొందేటటువంటి క్రమాన్ని ఆవిష్కరించినటువంటి కాండ బాలకాండ. ఇక రెండవ కాండ అయోధ్యకాండ. అయోధ్య అంటే జయింప శక్యము కానిది అని అర్థం. దేని చేత జయింప శక్యము కానిది అంటే బాల్యంలో ఏ శాస్త్రాన్ని గురువుగారి దగ్గర అభ్యాసం చేశాడో ఆ శాస్త్రాన్నే మళ్ళీ తాను గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటాడు. అలా అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని కామాన్ని, అర్థాన్ని ధర్మంతో ముడివేసి హృదయాన్ని భగవంతుని యొక్క దేవాలయంగా మార్చుకుని దుష్టమైనటువంటి ఆలోచనలు అందులో ప్రవేశించడానికి వీలులేని దుర్భేద్యమైనటువంటి కోటగా నిర్మాణం చేసుకునేటటువంటి ప్రయత్నము జరిగేటటువంటి కాలం కాబట్టి ఆ గృహస్థాశ్రమాన్ని వర్ణించినటువంటి కాండ కాబట్టి ఒక వ్యక్తి హృదయము దుర్భేద్యమైన కోటయై భగవంతునికి దేవాలయంగా మారవలసినటువంటి ఆవశ్యకతని వర్ణించిన కాండ కాబట్టి అయోధ్యకాండ. మూడవది అరణ్యకాండ. అరణ్యకాండ ఎందుకైంది అంటే గృహస్థాశ్రమంలో ఉండి బిడ్డల్ని కన్న తర్వాత ఆ బిడ్డలు ఒక యోగ్యమైనటువంటి వయస్సుని పొంది వాళ్ళు పొందవలసినటువంటి సంస్కారములు పొందిన తరువాత ఆ బిడ్డలు ఒక పరిణతిని పొందితే ఇక వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కబెట్టుకోగలరనేటటువంటి స్థితి కలిగిన తరువాత యజమాని వైరాగ్యాన్ని పొందాలి. వైరాగ్యానికి ప్రతీక ఏది అంటే అరణ్యం. అందుకే ఇక వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అరణ్యంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అలా వైరాగ్యాన్ని పొంది భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడతారు అన్నది వేద హృదయాన్ని ఆవిష్కరించడం అరణ్యకాండ. ఇక అరణ్యానికి వెళ్ళి వానప్రస్థంలో ఉన్నటువంటి వ్యక్తి చెయ్యవలసినటువంటి పనిని నిర్ణయించి ఆ సౌందర్యాన్ని ఆవిష్కరించే కాండ కాబట్టి సుందరకాండ. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ వేదంలో చెప్పబడినటువంటి జ్ఞానకాండని ఆత్మవిచారం చేస్తాడు. ఆత్మవిచారం చేసి లోపలే ఉండేటటువంటి బ్రహ్మ పదార్థాన్ని, ఆ పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యడానికి అంతర్ముఖ ప్రయాణం మొదలు పెడతాడు. ఇక బాహ్యంలో కదలికలు ఆపేసి ధ్యానమునందు లోపలికి ప్రవేశించి ఈ లోపలే ఉన్నటువంటి ఆ పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని ఆవిష్కరించేటటువంటి కాండ, ఆ ఉపాసన రహస్యములను ఆవిష్కరించేటటువంటి కాండ, సంసారమును తరించేటటువంటి మార్గం ఎలా ఉంటుందో చెప్పేటటువంటి కాండ కాబట్టి అలా ప్రయత్నం చేసినటువంటి యోగి పైకి బాహ్యంలో ఆయన అందంతో సంబంధం లేకుండా ఆయన పైకి ఎంత వికారంగా కనిపించిన ఆత్మ సౌందర్యం ఉన్నవాడెవరో వాడు నిజమైన సుందరుడు. ఎందుచేత అంటే
ఆ ఉపాసన బలంతో నిలబడినటువంటి వ్యక్తి యొక్క సౌందర్యం ఆయన తేజస్సుగా ప్రకటనం కావడమే కాదు, ఆయన చిట్ట చివర సీతమ్మలో రాముణ్ణి, రాముళ్ళో సీతమ్మని దర్శనం చేసి విశ్వమునందే విశ్వనాథుణ్ణి, విశ్వనాథుడి విశ్వము కన్నా భిన్నుడు కాడన్న సత్యాన్ని ఎరుకలోనికి తెచ్చుకొని అద్వైతానుభూతి యందు ఓలలాడినప్పుడు పరమసుందరులైనటువంటి సీతారాముల్ని గుండెల్లో పెట్టుకుని తన సౌందర్యాన్ని అభివ్యక్తం చేసినటువంటి మహాసుందరుడిగా, హనుమ ఒక యోగి పుంగవుడిగా, ఆత్మదర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా ఒక వ్యక్తి జీవన ప్రస్థానంలో సంసారాన్ని తరించి చిట్ట చివర పరబ్రహ్మ దర్శనానికి ఉపాసనలో అంతర్ముఖ ప్రయాణం ఎలా చేయాలనేటటువంటి మార్గానికి సోపానాలు పరిచిన కాండ కాబట్టి సుందరకాండ అని పేరు పెట్టారు. సుందరకాండ తర్వాత వచ్చేటటువంటి కాండ యుద్ధకాండ. యుద్ధకాండలో ఇక బాహ్యమైనటువంటి సమస్త విషయ వస్తువుల మీద విరక్తిని పొంది ఇక ఏ విధమైనటువంటి అన్యమైన ఆలోచన లోపలికి రాకుండా రాక్షస సంహారం జరిగి లోపల రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడయ్యేటటువంటి కాండ యుద్ధకాండ. తదనంతరం ఇక దేవతలందరూ దేవతా కార్యం పూర్తయిందని సంతోషించేటటువంటి కాండ ఉత్తరకాండ. అంటే వచ్చినటువంటి ప్రయోజనం పూర్తయిపోయి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేదు అన్న విషయం నిర్ధారణ అయ్యేటటువంటి కాండ ఉత్తరకాండ. అందుకే మహర్షి పేర్లుంచేటప్పుడు నేను మిగిలిన కవులకు మార్గదర్శనం చేస్తూ పేర్లుంచుతున్నాను అన్నారు. అలా ఉంచాలి అంటే అది కేవలం రామాయణంలో ఉన్నటువంటి కథా వస్తువుని బట్టి కాండలకి పేర్లు నిర్ణయం చేస్తే ఎప్పటికీ కూడా అది మిగిలిన వారికి ఆదర్శవంతంగా ఉండే అవకాశం ఉండదు. అందరూ కథాభాగాన్ని బట్టే పేర్లు ఉంచవలసి వచ్చింది. అలా ఆలోచన చేసినప్పుడు అసలు ఆ కాండలలో సుందరకాండ అనేటటువంటి పేరు దగ్గరికి వస్తే తప్ప ఆయన ఆ కాండలకు పేర్లు ఉంచినటువంటి వైభవం అర్థం కాదు. అందుకే సుందరకాండ అంత గొప్ప కాండ అయింది. కేవలం సుందరకాండ మహర్షి పేర్లుంచినటువంటి క్రమాన్ని బట్టే కాదు, ఎందుచేత సుందరకాండ అయింది అన్నదానికి బహుసుందరమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. అసలు సుందరకాండలో సుందరం కానిదేముంది? సుందరే సుందరో రామ, రాముడి లాంటి సుందరుడు లోకంలో ఉండడు. ఎందుచేతంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఎక్కడైనా లోకంలో ఒక అందమైనటువంటి పురుషుణ్ణి చూసి ఒక స్త్రీ మోహించడం అన్నది లోకంలో సాధారణంగా ఉండేటటువంటి విషయం. కానీ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం ఎంత గొప్పది అంటే అన్నిటినీ విడిచిపెట్టి పరబ్రహ్మాన్ని చేరుకోవాలని అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసినటువంటి మునులు కూడా రామచంద్రమూర్తి యొక్క దర్శనమైనంత మాత్రం చేత రాముని యొక్క సౌందర్యానికి వశపడి మోహించారు. ఆయన పురుషుడు, మేం పురుషులం అన్న విషయాన్ని కూడా మరిచిపోయారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతటి సుందరాకారుడు. ఆంతరముగా చూస్తే అసలు రాముని యొక్క గుణములు అద్వితీయములు. అందుకే రామాయణ ప్రారంభంలోనే నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి అడుగుతారు, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, చారిత్రేణి చ కోయుక్తః, సర్వభూతేషు కోహితః, విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః, ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః, కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడు ఈ కాలమునందు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పమన్నారు. ఈ కాలమునందు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడిగా రామచంద్రమూర్తిని ఆనాడు నారదుడు వాల్మీకి మహర్షితో చెప్తే సంక్షేప రామాయణం వచ్చింది.